Yeah, bring you home. Yeah, come on. హలో హాయ్ వెల్కమ్ టు ఎస్కాష్ టెక్ తెలుగు ఛానల్. సో ఎస్కాష్ టెక్ తెలుగు ఛానల్కి మీకు స్వాగతం. సో నేను వచ్చాను ఒక వీడియో, అది మోటోరోలా మోటో Z2 ప్లే పైన అనమాట. మోటోరోలా మోటో Z2 ప్లే పైన అనమాట. సో ఇది ఒక ప్రీమియం స్మార్ట్ ఫోన్, సో ప్రీమియం కేటగిరీకి సంబంధించిన స్మార్ట్ ఫోన్ అనమాట. సో దీని గురించి పూర్తిగా వీడియో తెచ్చానమాట. సో ఇందులో మీకు చెప్తాను కొనడం ఎలా కొనడం అనేది కూడా మీకు చెప్తాను అనమాట. సో కొంటే మీకు బెనిఫిట్స్ ఏంటి, ఫ్యూచర్స్ ఏంటి, అండ్ దీని స్పెసిఫికేషన్స్ ఏంటి, అండ్ నా ఒపీనియన్స్ ఏంటి అనేది కూడా మొత్తం మీకు చెప్తాను అనమాట డీటెయిల్డ్గా. సో అందుకే మొత్తం వీడియో చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. సో లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. సో అంతకన్నా ముందు మీరు ఎస్కాష్ టెక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, చూసారా? 47 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు గ్యారంటీ ఇంకా కొత్త వీడియోస్ గురించి నోటిఫికేషన్ వస్తుంది. బై ద వే, నోటిఫికేషన్ రావాలంటే మీకు ఒక గంటర్ ఉంటుంది, ఆ గంటను కూడా క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీకు గ్యారంటీగా నోటిఫికేషన్ వస్తుంది. సో ఇక్కడ నేను సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేస్తాను, చూడొచ్చు. సో ఈ విధంగా క్లిక్ చేయాలన్నమాట. ఈ విధంగా క్లిక్ చేస్తే సబ్స్క్రైబ్ అయిపోతారు. సో కింద ఒక గంట కూడా వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి, మీకు గ్యారంటీ నోటిఫికేషన్ లభిస్తుంది. సో లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. సో ఫస్ట్ మీకు దీంట్లో ఫోన్ గురించి చెప్తాను అనమాట. అంటే ఫోన్ వ్యూవింగ్ యాంగిల్స్ గురించి, ఫోన్ గురించి చెప్తానంటే. సో ఫోన్ ఏ విధంగా ఉంది, మనకి ఎక్కడెక్కడ ఏమేమి కనిపిస్తున్నాయి అనేది కూడా చెప్తాను. సో చూడొచ్చు, ఇక్కడ ఫోన్ ఈ విధంగా కనిపిస్తుంది, వైట్ కలర్ అండ్ గోల్డ్ కలర్ మిక్సింగ్లో అనమాట. ఇది ఫెయిర్ గోల్డ్ కలర్ అనమాట. సో చూడొచ్చు, మీరు ఫస్ట్ ఫ్రంట్ కనిపిస్తుంది, ఫుల్ హెచ్డి డిస్ప్లే మీకు కనిపిస్తుంది. ఇది కలర్ వచ్చి ఫెయిర్ గోల్డ్ కలర్ అనమాట. సో ఇక్కడ చూడొచ్చు, పైన మనకి ఫ్లాష్ లైట్ కనిపిస్తుంది. సో ఇది డ్వెల్ ఫ్లాష్ లైట్ అనమాట, డ్వెల్ కలర్. సో దాని పక్కన మనకి కాలింగ్ స్పీకర్ కనిపిస్తుంది. సో దాని పక్కనే మనకి ఒక సెన్సార్ కనిపిస్తుంది. సో సెన్సార్స్ పక్కనే మనకి ఒక కెమెరా కనిపిస్తుంది, 5 మెగాపిక్సెల్ కెమెరా. సో వీటి కిందే మనకి మోటో లోగో కనిపిస్తుంది, చూడొచ్చు. సో ఇక కింద చూసుకుంటే కింద మనకి ఒక హోమ్ బటన్ కనిపిస్తుంది, అదే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనమాట. సో చూడొచ్చు, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఈ విధంగా కనిపిస్తుంది అనేది. సో సేమ్ సామ్సంగ్ ఫోన్స్ లాగే దీంట్లో మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కనిపిస్తుంది. ముందరే ఉంటుంది, వెనకాల ఉండదు దీనికి. సో దాని పక్కన మనకి ఒక మైక్ కనిపిస్తుంది, చూడొచ్చు. సో ఇక నెక్స్ట్ పేజ్ చూసుకుంటే వెనకాల. సో వెనకాల చూసుకుంటే మనకి వెనకాల కెమెరా కనిపిస్తుంది, ఇది 12 మెగాపిక్సెల్ కెమెరా అనమాట. సో చూడొచ్చు, రౌండ్ రింగ్లో మనకి కెమెరా ఉంది. సో రింగ్ లోపల మనకి 12 ఫ్లాష్ కూడా కనిపిస్తుంది అనమాట. సో దాని కింద మనకి ఎం లోగో కనిపిస్తుంది. సో ఇంకా కిందకు వస్తే మనకి స్పీకర్స్ కనిపిస్తున్నాయి, డాట్స్ లాగా. సో దాని కింద మనకి లైన్ కూడా కనిపిస్తుంది. సో ఆ లైన్ కింద మనకి ఇంకో మైక్ కూడా కనిపిస్తూ ఉండొచ్చు, చూడొచ్చు. సో మనకి లైన్ కింద ఇంకో మైక్ కూడా కనిపిస్తుంది. సో ఇక రైట్ సైడ్ చూసుకుంటే, రైట్ సైడ్ మనకి పైన 2 వాల్యూమ్ రాకర్స్ కనిపిస్తున్నాయి, అప్ అండ్ డౌన్ బటన్స్. సో దాని కింద పవర్ బటన్ కనిపిస్తుంది. సో ఫోన్ చూడొచ్చు ఎంత స్లిమ్గా కనిపిస్తుంది అనేది. ఇది 5.9 అనమాట, దీని 5.9 mm అంత థిక్నెస్ అనమాట. సో చాలా స్లిమ్ ఫోన్ అనమాట, చాలా సన్నని ఫోన్, చాలా బాగుంది చూడడానికి, అట్రాక్టివ్గా. సో ఇక లెఫ్ట్ సైడ్ చూసుకుంటే, లెఫ్ట్ సైడ్ ఏమి లేవు మనకి. ఇక చూసుకుంటే బ్యాక్ సైడ్ ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇక మనకి టాప్ చూసుకుంటే ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. పైన మనకి సిమ్ స్లాట్ ఇచ్చారు, వాటితో పాటే దీంట్లో మనకి సపరేట్గా ఒక మెమరీ కార్డ్ స్లాట్ కూడా ఇచ్చారనమాట. సో దాని ద్వారా మనం మెమరీ కార్డు కూడా పెట్టుకోవచ్చు. సో దాని పక్కనే మనకి ఒక మైక్ కనిపిస్తుంది, చూడొచ్చు. సో 3 మైకులు ఇప్పటిదాకా. సో ఇది ఒక మంచి విషయం. సో దీంట్లో మనకి హైబ్రిడ్ సిమ్ స్లాటా అనేది నాకు కూడా కొద్దిగా తెలియదు, బట్ దీనికి సపరేట్గా మెమరీ కార్డ్ స్లాట్ ఇచ్చారనమాట. మెమరీ కార్డ్ పక్క దీంట్లో పెట్టుకోవచ్చు. సో 2 TB వరకు మెమరీ కార్డ్ పెట్టుకోవచ్చు అనమాట. బట్ అంత పెద్ద మెమరీ కార్డ్ ఇప్పటిదాకా తయారు చేయలేదు. సో దానివల్ల మీరు దీంట్లో 256 GB మెమరీ కార్డ్ పెట్టుకోవచ్చు. సో ఇక కింద చూసుకుంటే, కింద మనకి 3.5 mm జాక్ కనిపిస్తుంది, దాని పక్కనే ఒక ఛార్జింగ్ పోర్ట్ కనిపిస్తుంది. సో ఇదన్నమాట స్పెసిఫికేషన్స్, కాదు జస్ట్ ఓవర్ వ్యూ. సో స్పెసిఫికేషన్స్ కాదనమాట. సో ఇప్పుడు స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం. స్పెసిఫికేషన్స్ అనమాట. సో దీంట్లో మనకి 5.5 inch 1080 పిక్సెల్ ఫుల్ హెచ్డి డిస్ప్లే లభిస్తుంది. సో దీని డిస్ప్లే వచ్చి మనకి సూపర్ అమోలెడ్ డిస్ప్లే అనమాట. సో ఇది 16 mm కలర్స్తో వస్తుంది. సో ఇది 5.5 inch 70.1% స్క్రీన్ టు రేషియో అనమాట, బాడీ టు రేషియో. సో ఈ విధంగా కనిపిస్తుంది. సో దీని PPI వచ్చి 401 PPI అనమాట. సో పిక్సెల్ పర్ డెన్సిటీ, ఎందుకంటే ఫుల్ హెచ్డి కాబట్టి. సో వీటితో పాటు మనకి టచ్ కనిపిస్తుంది, మల్టీ టచ్ ఉంది దీంట్లో.
సో దీనిపైన మనకి కోరింగ్ గొరిల్లా గ్లాస్ 3 కూడా ఇచ్చారు. సో ఇది ఒక మంచి విషయం. సో దీంతోపాటు మనకి దీంట్లో స్నాప్డ్రాగన్ 625 చిప్ సెట్ ఇచ్చారు. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 625 చిప్ సెట్. ఇది ఒక ఆక్టోకోర్ చిప్ సెట్ అనమాట. 2.2 GHz పైన పనిచేస్తుంది. దీంతోపాటు దీంట్లో మనకి కోర్టెక్స్ A53 GPU వచ్చి Adreno 506 ఇచ్చారు. సో దీంతోపాటు మనకి ర్యామ్ దీంట్లో 4 GB లభిస్తుంది, 4 GB ర్యామ్. అండ్ ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చి 64 GB లభిస్తుంది. సో మెమరీ కార్డ్ స్లాట్ ఉందని చెప్పాను. సో 256 GB మెమరీ కార్డ్ వేసుకోవచ్చు మీరు దీంట్లో. ఒకవేళ దీంట్లో మీకు 2 TB మెమరీ కార్డ్ లభిస్తే అది కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఇప్పటిదాకా 2 TB మెమరీ కార్డ్ రాలేదు. సో హార్డ్ డిస్క్ కావాలంటే పెట్టుకోవచ్చు మీరు OTG యూస్ చేసి. సో వీటితో పాటు మనకి కెమెరాస్ 12 MP కెమెరా ఇచ్చారు. ఇది రేర్ కెమెరా. దీంట్లో వచ్చి మనకి 12x జూమ్ లభిస్తుంది. అంటే చాలా జూమ్ చేసుకోవచ్చు అనమాట ఈ కెమెరాతో. 12x జూమ్ అంటే చాలా గొప్ప విషయం, చాలా మంచి ఫ్యూచర్ ఇది. చాలా బాగా జూమ్ చేసి మీరు వీడియోస్ ఫొటోస్ తీసుకోవచ్చు. సో ఇది ఒక మంచి విషయం. సో దీంట్లో చాలా ఉన్నాయి డీటెయిల్స్. ఫ్యాస్ట్ డిటెక్షన్ అని, ఆటో ఫోకస్ అని, డ్వెల్ LED అని, డ్వెల్ టోన్ అని చాలా ఉన్నాయి దీంట్లో ఫీచర్స్. సో ఇది ఒక మంచి విషయం. సో దీంతోపాటు మనకి ఫ్రంట్ కెమెరా 5 MP ఇచ్చారు. ఇది కూడా డ్వెల్ LED ఫ్లాష్తో వస్తుంది. సో ముందర దీనికి మనకి డ్వెల్ LED ఫ్లాష్ కూడా ఉంది సెల్ఫీస్కి. సో చీకట్లో కూడా మీరు సెల్ఫీస్ తీసుకోవచ్చు డ్వెల్ LED ఫ్లాష్తో. సో బ్యాక్ కూడా డ్వెల్ LED ఇచ్చారు, ఫ్రంట్ కూడా డ్వెల్ LED ఇచ్చారు. సో ఇదొక మంచి విషయం. సో డ్వెల్ LED ఉండడం వల్ల మీరు చీకట్లో కూడా మంచి ఫొటోస్ తీసుకోవచ్చు. సో ఇక రేర్ కెమెరాతో అయితే మనం 30 FPS 4K వీడియోస్ కూడా తీసుకోవచ్చు, అంటే 12 MP కెమెరాతో. సో ఇదొక మంచి విషయం. సో దీంతోపాటు దీంట్లో మనకి 3.5 జాక్ ఇచ్చారు, అది ముందు చెప్పాను మీకు. సో దీంతోపాటు మనకి బ్లూటూత్ 4.2 ఇచ్చారు. దీంట్లో NFC ఉంది, అండ్ జైరోస్కోప్ ఉంది, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఇది ఫ్రంట్ ఇచ్చారనమాట ఫింగర్ ప్రింట్ సెన్సార్, ముందే చెప్పాను. ప్రాక్సిమిటీ, కంపాస్, ఇలా చాలా సెన్సార్స్ దీంట్లో ఇచ్చారు. సో వీటితో పాటు HTML5 బ్రౌజర్ కూడా దీంట్లో ఇచ్చారు. సో దీని బ్యాటరీ మనకి 50% ఛార్జ్ అయిపోతుంది 30 minutesలో. సో దీని బ్యాటరీ సైజ్ వచ్చి మనకి 3000 mAh బ్యాటరీ అన్నమాట. అంటే కొద్దిగా తక్కువే, 4000 ఇచ్చింటే ఇంకా బాగుండేది, బట్ 3000. కాకపోతే చాలా స్పీడ్గా ఛార్జ్ చేస్తుంది, ఇది టర్బో ఛార్జింగ్తో అనమాట. సో చాలా ఫాస్ట్గా ఉంటుంది ఛార్జింగ్. సో వీటితో పాటు మనకి చాలా మోడ్స్ ఇచ్చారు దీంట్లో, చాలా రకాల మోడ్స్, రకరకాల మోడ్స్ ఉన్నాయి. ప్రొజెక్టర్ మోడ్ అని, బ్యాటరీ మోడ్ అని, గేమింగ్ మోడ్ అని, ఇంకా చాలా ఉన్నాయి. చాలా రకాల మోడ్స్ ఇచ్చారు. సో ఇదొక మంచి విషయం. చాలా ఎక్కువ ఫీచర్స్ ఇచ్చారనమాట దీంట్లో. సో ఇక ప్రైస్ విషయానికి వస్తే మనకి 28,000 రూపీస్కి ఈ ఫోన్ లభిస్తుంది ఫ్లిప్కార్ట్లో. సో ప్రీ బుకింగ్ మీరు ఇప్పటి నుంచే చేసుకోవచ్చు. 8 జూన్ నుంచి 14 జూన్ వరకు ప్రీ బుకింగ్స్ చేసుకోవచ్చు అనమాట. చేసుకుంటే మీకు చాలా ఆఫర్స్ లభిస్తాయి. సో ఇక ఆఫర్స్ ఏంటనేది చూద్దాం. సో మీరు చూడొచ్చు, నేను ఫ్లిప్కార్ట్ పేజ్లోకి వచ్చాను. సో ఫ్లిప్కార్ట్ పేజ్లో ఆల్రెడీ లిస్టెడ్ ఉంది Moto Z2 Play. 2 కలర్స్లో ఉంది. సో లూనార్ గ్రే అండ్ బ్లాక్ కలర్, ప్లస్ ఇంకోటి వచ్చి ఫెయిర్ గోల్డ్ అనమాట. సో చూడొచ్చు కింద ఫెయిర్ గోల్డ్ కలర్ అని ఇచ్చారు. సో ఇవి 2 కలర్స్ మీకు అవైలబుల్ ఉంది, అది కావాలంటే అది కొనుక్కోవచ్చు. సో ఇక్కడ కింద ఇచ్చాడు ప్రీ బుకింగ్ చేసుకోండి అని. సో మీకు కావాలంటే ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడే చేసుకుంటే మీకు చాలా లాభాలు ఉంటాయి దీనివల్ల. ఎందుకంటే ప్రీ బుకింగ్ చేసుకుంటే మీకు ఇక్కడ చూడొచ్చు, దీని ప్రైస్ వచ్చి 27,999, అంటే 28,000 రూపాయలు అనమాట. సో రిలీజ్ డేట్ వచ్చి June 15, 2017. సో అప్పటి నుంచి మీకు డెలివరీ స్టార్ట్ అవుతుంది. సో 8 to 14 జూన్ వరకు మీరు ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆఫర్ చూడొచ్చు, చాలా ఇచ్చారు. సో ఇక్కడ చూడొచ్చు, ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది. నో కాస్ట్ EMI ఫ్రమ్ 3,999 అనేది 3,1 అనేది ఆఫర్ కూడా ఇచ్చారు. సో 3,1 అనేది ఆఫర్ కూడా ఇచ్చారు. సో EMI ద్వారా కూడా మీరు తీసుకోవచ్చు. రూపాయి ఆఫర్ ఏంటంటే ఎక్స్ట్రా 2,000 రూపీస్ ఆఫ్ ఆన్ ఎక్స్చేంజ్ అండ్ అప్ టు 55% ఆఫ్ ఆన్ సెలెక్టెడ్ మోడ్స్. సో ఇక్కడ మీరు మోడ్స్పై 55% ఆఫ్ పొందవచ్చు అనమాట ప్రీ బుకింగ్ చేసుకుంటే. సో 55% మీకు తక్కువ పడుతుంది ఏదైనా మోడ్ కొనాలంటే, అంటే ప్రొజెక్టర్ మోడ్ కావాలండి, గేమింగ్ మోడ్ కావాలండి, ఏదైనా కావాలండి కానీ మీరు కొనుక్కోవచ్చు అనమాట. 55% మీకు తక్కువ పడుతుంది ఆ మోడ్స్. సో మోటో మోడ్స్ అనేది మీ అందరికీ తెలిసిందే. సో తెలుసుంటే దాని గురించి మీరు కొనుక్కోవచ్చు అనమాట. సో చూడొచ్చు, డీటెయిల్ కూడా వీళ్ళు ఇచ్చారు ఇక్కడ క్లియర్గా, ఎక్స్ట్రా 55% ఆఫ్ అని. సో రూపీస్ 2,000 ఆఫ్ ఆన్ ఎక్స్చేంజ్, అప్ టు 55% ఆఫ్ ఆన్ సెలెక్టెడ్ మోడ్. సో ఈ విధంగా మీరు కావాల్సిన ఫోన్ని తీసుకోవచ్చు అనమాట. ఎక్స్ట్రా కట్టాల్సిన పని లేదు, చాలా ఆఫర్స్ మీకు లభిస్తున్నాయి. సో నా ఒపీనియన్ ఏంటంటే ఈ ఫోన్ గురించి ఇప్పుడు చెప్తాను మీకు. సో దీని లింక్ కూడా నేను కింద ఇచ్చేస్తాను డిస్క్రిప్షన్లో, మీరు డైరెక్ట్గా వెళ్ళి చూడండి ఏ ఆఫర్స్ ఉన్నాయనేది. ఇక్కడ మీకు చూపించాను, కానీ మీరు ఇంకోసారి చూడాలనుకుంటే చూడొచ్చు డైరెక్ట్గా వెళ్ళి ఫ్లిప్కార్ట్లో. సో ప్రీ బుకింగ్ కావాలంటే మీరు చేసుకోవచ్చు.
సో మీకు ప్రీమియం ఫోన్స్ లాంటివి కావాలంటే కొనుక్కోండి ఇలాంటివి. సో నాకైతే ఈ ఫోన్ చాలా బాగా నచ్చింది, ఎందుకంటే ప్రీమియం క్వాలిటీ ఫోన్ కాబట్టి వీళ్ళు చాలా ఫ్యూచర్స్ ఇచ్చారు, చాలా ఎక్కువ ఇచ్చారు. బట్ చిప్ సెట్ మాత్రమే కొద్దిగా తక్కువ ఉంది, బట్ పర్వాలేదు, మిగతా అన్ని ఫీచర్స్ చాలా బాగా ఇచ్చారు. సో ప్రీమియం ఫోన్ కాబట్టి నేను చెప్పలేము దీని గురించి. సో ఇక నా ఒపీనియన్స్ మీకు చెప్తాను. సో ఒపీనియన్ వైజ్ అంటే ఈ ఫోన్ చాలా నాకైతే బాగా నచ్చింది. మెయిన్ డిజైన్ వైజ్ చాలా బాగుంది, చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంది కలర్స్, అండ్ ముఖ్యంగా స్లిమ్ బాడీ చాలా బాగుంది. దీని స్లిమ్నెస్ 5.9 mm థిక్నెస్ అనమాట. సో చాలా స్లిమ్ ఫోన్ ఇది. సో నాకైతే బాగా నచ్చింది, కాకపోతే ప్రైస్ కొద్దిగా ఎక్కువ ఉందన్నమాట, 28,000. సో అది మీకు ప్రాబ్లం కాకపోతే మీరు కొనుక్కోవచ్చు. మీ బడ్జెట్ 28,000 30,000 అయితే మీరు ట్రై చేయొచ్చు ఈ ఫోన్ని. చాలా మంచి ఎంటర్టైన్మెంట్గా ఉంది ఈ ఫోన్. సో బాగా ఎంటర్టైన్మెంట్ చేయొచ్చు ఈ ఫోన్తో, ఎందుకంటే చాలా మోడ్స్ అండ్ ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో. సో నాకైతే బాగా నచ్చింది అనమాట ఈ ఫోన్. సో రికమెండేషన్ అంటారా, నేను చేయడం తెలియదు, ఎందుకంటే చాలామంది దగ్గర బడ్జెట్ ఉండకపోవచ్చు. సో అందుకే నేను రికమెండేషన్ గురించి దీంట్లో చెప్పడం లేదు. మీరు ప్రీమియం ఫోన్స్ కొనే వాళ్ళైతే మీరు కొనుక్కోండి ఈ ఫోన్, మంచి ఫోనే, భయపడాల్సిన పని లేదు. జస్ట్ చిప్ సెట్ మాత్రమే కొద్దిగా తక్కువ ఉంది, 835 ఇవ్వాల్సింది బట్ 625 ఇచ్చారు. బట్ బ్యాటరీ వైజ్ ఈ ఫోన్ మీకు బాగా పనికొస్తుంది, బ్యాకప్ కూడా బాగానే ఉంటుంది 625 చిప్ సెట్తో. సో ఇది కొత్త చిప్ సెట్ స్నాప్డ్రాగన్ది, సో బాగానే ఉంటుంది. సో మీరు కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు, బాగా మంచి ఎంటర్టైన్మెంట్ మాత్రం పక్కా మీకు. ప్లస్ చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంది ఫోన్, సో అది ఒక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అవుతుంది. సో ఇక ర్యామ్, ఎక్స్పాండబుల్ మెమరీ అనేది కూడా బాగానే ఉంది. సో ప్రీమియం ఫోన్ కాబట్టి ఏం చెప్పలేం. సో మీ బడ్జెట్ 28,000 అయితే కొనుక్కోండి, లేకపోతే వదిలేయండి, దట్స్ ఇట్. సో మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఎస్కే హ్యాష్ టెక్ తెలుగు ఛానల్ని. సో మరిన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి మా ఛానల్లో. సో ఇలాగే మీరు ఎంటర్టైన్మెంట్ అవుతూ ఉండొచ్చు, ప్లస్ నాలెడ్జ్ పెంచుకుంటూ ఉండొచ్చు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్కే హ్యాష్ టెక్ తెలుగు ఛానల్ని మరిన్ని తెలుగు వీడియోస్ కోసం. సో నా పేరు ఎస్కే హుస్సేన్, ఎస్కే హ్యాష్ టెక్ తెలుగు ఛానల్ నుంచి మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు టాటా, బాయ్.